ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే 3 టెస్ట్ మ్యాచ్లు అయితే ముగిశాయి. అయితే ఇటీవలే ముగిసిన 3 టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 431 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీంతో టీమిండియా 1-2 తేడాతో భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ 4వ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియాలో మార్పు చేర్పులతో స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేయనున్నారు బీసీసీఐ. అయితే టీమిండియా నుండి కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉంది బీసీసీఐ. ఇందులో ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ 4వ టెస్ట్ మ్యాచ్లో ఉండకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ కూడా వీళ్ళకి విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉందట. ఇక అటు ఇంగ్లాండ్ జట్టు బేస్బాల్ తరహా క్రికెట్ అంటూ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి మొట్టమొదటి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా విజయాన్ని అందుకుని ఆ తర్వాత వరుసగా రెండిట్లో ఓటమి పాలైంది. అయితే దీనిపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ, మా ఓటమి పట్ల మేము చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నాం. మా ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. అయితే 4వ టెస్ట్ మ్యాచ్లో మేము మంచి ప్రణాళికలతో, మార్పు చేర్పులతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం. అయితే మా బేస్బాల్ తరహా క్రికెట్ని మాత్రం మానేదే లేదు. ఇక 4వ టెస్ట్ మ్యాచ్లో మేము టీమిండియాని ఓడించి ఇక 5వ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇదే విధంగా 3-2 తేడాతో విజయాన్ని అందుకుని సిరీస్ని కైవసం చేసుకుంటాము అని వెల్లడించాడు.